చీట్ ఫర్ చీట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద్. ఈరోజు మన టాపిక్ విజయవాడలో వరదలు మ్యాన్ మేడే, బట్ హూ ఈజ్ దట్ మ్యాన్? అది ఇన్వెస్టిగేషన్ ఐటమ్. మన స్టోరీలో కామెడీ ఏమిటంటే, ఒక్కోసారి దొంగే బయటకు వచ్చి నేనే దొంగను అని బాహాటంగా చెప్పిన ఎవ్వరూ నమ్మరు. అదే మన జరిగింది. 5 ఏళ్లకు ముందు వరదలు వచ్చాయి. అప్పుడు మునగని విజయవాడ ఇప్పుడెందుకు మునిగింది? వరద నీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్లకుండా అడ్డదిడ్డంగా రావడం వల్ల ఇలా జరిగింది అన్నది ఎవరైనా ఇట్టే చెబుతారు. మరి దానికి కారణం ఏమిటి? ఇన్ని ప్రశ్నలు ఇంకా ఎవరి మధ్యలోకి రాకముందు గుమ్మడికాయ దొంగ భుజాలు తడువుకున్నట్టు ఇవి మ్యాన్ మేడ్ వరదలు అని బజాయించి చెప్పారు మాజీ ముఖ్యమంత్రి. అంటే మ్యాన్ మేడ్ వల్లనే ఇలా మునిగిపోయింది అన్నది వారికి అవగాహన ఉన్నది. అందుకే ఆయన ఇది మాత్రం నిజం చెప్పారు. కామెడీగా ఎవరో నమ్మలేదుగా. నిజానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలలో ఈరోజు ఎవరూ మరవలేని రోజు. అదే సెప్టెంబర్ 9th చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు. ఒక పక్క అట్టహాసంగా G20 మీటింగ్ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేద్దామని ప్రయత్నించిన రోజు. చీఫ్ మినిస్టర్గా ఒక అవకాశం ఇస్తే ఇదంతా ఎందుకు చేసినట్టు? అసలు వారి అజెండా ఏమిటి? ప్రపంచానికి కనిపించిన ఎజెండా ప్రత్యర్థులపై వేట, కేసులు, అందరినీ భయభ్రాంతులు చేయడం, ఆస్తులు లాక్కోవడం. కానీ ఆయన కనిపించకుండా ఓ ఎజెండాను అమలు చేశారు. బ్రిటిష్ వారికి కూడా లేని భారత వ్యతిరేకత. అబద్ధం అక్షర రూపం దాల్చింది. నయవంచన కళ్ళకు కట్టినట్టు కనిపించింది. దేవాలయాల్లో దేవతలను, అర్చకులను అవమానపరిచారు. వినాయక చవితి పండుగ పిల్లల పండుగ. స్వాతంత్రోద్యమ రోజుల్లో తిలక్ మహాశయులు ప్రవేశపెట్టిన పండుగ. అటువంటి పండుగను నీరుగార్చారు. ఎన్నో ఆంక్షలు పెట్టారు. పందిరి వేయడానికే భయపడేలా చేశారు. మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు నిన్నగాక మొన్న బహిర్గతం చేసిన జీవోలే ఇందుకు నిదర్శనం. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ వంటి పవిత్ర ప్రదేశాలను అపవిత్రం చేశారు. ముఖ్యంగా వారు చేసిన మతమార్పిళ్ళు లెక్కకు మించినవి. ముఖ్యంగా వారు అధికారం చేపట్టిన వెంటనే బ్రిటిష్ చట్టాలను అమలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి పిల్లలకు పంచిపెట్టిన డిక్షనరీల్లో దేవుడు అన్న పదానికి అర్థం మార్చేయడం వారికే చెల్లింది. వరదల ముసుగులో ప్రకాశం బ్యారేజీని బోట్లతో డ్యామేజ్ చేయించాలన్న ఆలోచన అమ్మవారు కొలువు ఉన్న బెజవాడ పట్ల వారికున్న ద్వేషానికి పరాకాష్ఠ. ఇప్పుడు ఒక జోకు వార్త. రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు కలుసుకున్నారు. బావా, నువ్వు చూస్తే పీకల్లోతో మునిగిపోయావు. నువ్వు హీరోవి, నేనేదో నా వాటా నాకు పనిచేస్తే నా ద్వారా నేను చూసుకుంటా. ఎంతవరకు పాలక వర్గంలో ఉన్నోళ్ళు నోళ్ళు ముగించడానికి ఖర్చు పెట్టింది నీ వాటాయే. బావా, ఇది అన్యాయం. ఏది నీ సాల్తీ గల్లంతవ్వకుండా చూడటమా? బావా, నిజమనుకుంటున్నావా? ఏదో బావని జోక్ చేశాను. నువ్వు లేకుండా నేను ఉండగలనా? అలా పడుండు.